రైతుకు భరోసా కల్పించేందుకు రేవంత్ సర్కార్ చురుకుగా కదులుతోంది. ఈ పథకానికి విధి విధానాల రూపకల్పనకు నడుం బిగించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమానికి మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుండే దీనికి నాంది పలికింది. రైతు భరోసా అందరికీ అక్కర్లేదు, సాగు చేసే రైతులకిస్తే చాలు. ఎకరాలపై పరిమితి పెట్టొద్దు, అభిప్రాయ సేకరణలో రైతులు, సంఘాలు. రైతు భరోసా ఎవరికివ్వాలి? గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ఇవ్వాలా, లేదా 5 ఎకరాలు 10 ఎకరాలు అనే పరిమితి పెట్టాలా, లేక సాగు చేస్తున్న వారికి మాత్రమే ఇవ్వాలా? దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది ప్రభుత్వం. మొదటగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రోజుకో ఉమ్మడి జిల్లా చొప్పున మొత్తం 10 జిల్లాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఖమ్మం జిల్లా రైతులు చెప్పిందేంటంటే కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా దక్కాలి. గత ప్రభుత్వంలో గుట్టలు, రాళ్లు రప్పల భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పడావు పడిన భూములు ఇలా 25 లక్షల ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు అన్నదాతలు. రైతు భరోసా కేవలం సాగు చేసే రైతులకే దక్కాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం సాగు లేనటువంటి భూములు, పడావుగా ఉన్నటువంటి భూములు సుమారు ఒక 25 లక్షల ఎకరాలకి రైతు బంధు ఇచ్చారు. దానివల్ల నిధులు దుర్వినియోగమైనటువంటిది వాస్తవం. అందుకని ఆ పడావు లేనటువంటి భూములు ఏదైతే గుట్టలు, రాళ్లు, రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయో వాటికి మినహాయించి సాగయ్యేటువంటి వ్యవసాయ భూములన్నిటికీ కూడా ఈ రైతు భరోసా అనేది అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా ఎన్ని ఎకరాల వారికి ఇవ్వాలి? దీనిపై 2 రకాల మాటలు వినిపిస్తున్నాయి. కొందరు 10 ఎకరాల వారికి ఇస్తే చాలన్నారు. మరికొందరు 20 ఎకరాలు సాగు చేసే వాళ్లైనా రైతులే కాబట్టి రైతు భరోసాకి అసలు ఎకరాల పరిమితి పెట్టొద్దంటున్నారు. 10 ఎకరాల వరకు ఎవరైతే సాగు చేస్తారో, ఎవరైతే భూమి మీద పని చేస్తారో ఆ రైతుకే రైతు భరోసా అనే పథకం వర్తించాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు రైతులకు ఈ రైతు భరోసా ఇస్తూ 10 ఎకరాల వరకు, దానికి తోడు వ్యవసాయానికి పనిచేసేటువంటి సబ్సిడీ పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి సబ్సిడీ ద్వారా ఇంత ముందు వచ్చేది. ఇప్పుడు ఆ సబ్సిడీ అనేది కంప్లీట్గా లేదు. 20 ఎకరాలు ఉన్న రైతే వ్యవసాయం చేస్తే 5 ఎకరాలైన రైతే, 20 ఎకరాలైన రైతే. లాసు ఎక్కువ రైతు నష్టపోయేది 20 ఎకరాలు ఉన్న రైతే నష్టపోయేది ఎక్కువ. పంట పండించి పంట రేట్ లేక లేదంటే వర్షాభావాల వల్ల లాస్ పోయేది ఎక్కువ రైతే. అంతేగాని 10 ఎకరాలు లిమిట్ అనేది పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు ఇవ్వాలని. రైతు ఒకడు 20 ఎకరాలు వ్యవసాయం చేస్తాడండి. ఒక ఆయన 2 ఎకరాలు ఉంటే కూడా ఈ 2 ఎకరాల బతకలా ఖమ్మం పోయి ఏదో ఒక పని చేసుకుంటాడు. అంటే నువ్వు ఇవా ఇక్కడ 20 ఎకరాలు వ్యవసాయం చేసేవాడు రైతు కదా? ముఖ్యంగా కౌలు రైతులకు ఎలా న్యాయం చేయాలి అనే దానిపై పెద్ద చిక్కే వచ్చి పడింది. పట్టా భూములు ఉన్న రైతులకు కౌలు ఇస్తున్నాం అన్నట్టుగా ఏదైనా అంగీకార పత్రం రాసిస్తారా అని అడిగితే అలా చేస్తే రైతులు, కౌలు రైతుల మధ్య గొడవలు పెట్టినట్టవుతుందని ముక్తకంఠంతో చెప్పారు. కౌలు రైతులకు కార్డులిచ్చి పథకాలు వర్తింప చేయాలని, వారికి సాగు యంత్రాలు, పరికరాలపై సబ్సిడీపై ఇవ్వాలని సూచించారు. రైతు భరోసాతో పాటు అన్ని పంటలకు బోనస్ ప్రకటిస్తే కౌలు రైతులకు కూడా న్యాయం జరుగుతుంది అనే అభిప్రాయం వినిపించింది. కొన్నేళ్లుగా భూములు సాగు చేస్తున్నా పట్టాలు లేవని, అలాంటి వారికి పట్టాలిచ్చి రైతు భరోసా వర్తింప చేయాలని రైతులు కోరారు. రైతుకి కౌలు రైతుకి కలవదు. అది ఏదైనా ఉంటే రైతులు ఇయ్యలేరు, రాయలేరు. రేపు చికాకులు అయితే మొత్తం గ్రామాలలో పంచాయతీలు పెట్టినట్టు. అందుకనే రైతు పంట పండించే రైతు ఎవరు ఉండా కష్టపడే రైతు మొత్తానికి రైతు బీమా ఇవ్వాల్సిందే. 10 ఎకరాలు 20 ఎకరాలు కలిగి ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు కలిగిన వాళ్ళు ఇంకొక 30 ఎకరాలు సాగు చేస్తున్నారు. అట్నే 5 ఎకరాలు 6 ఎకరాలు కలిగిన వాళ్ళు కూడా ఒక ట్రాక్టర్ తీసుకుని ఇంకొక 5 ఎకరాలు చేస్తున్నారు. అట్లా అసలు భూమి లేని వాళ్ళు కూడా మా సర్వే ప్రకారం గ్రామాల్లో 12 నుంచి 13% ఏ సెంటు భూమి లేకుండా సాగు చేసే కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూర్చడం లేదు. గత ప్రభుత్వంలో కూడా చూసినాం. పండగ వస్తే బిర్యానీ పెట్టారు, పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్. కానీ కౌలు రైతును అసలు రైతుగా గుర్తించడానికి చేయలేదు. రైతుకు చాలా నష్టం జరిగింది. కౌలు రైతులకు కూడా ఒక చిన్న సిస్టమ్ అమలు చేయాలి. కౌలు రైతులకు ఏంటంటే, కౌలు రైతులు పంట వేస్తారు కాబట్టి పంటల బీమా పథకం పెట్టి వారి పేరు మీద పంటల బీమా వచ్చేటట్టు, ఏదన్నా పంట నష్టం జరిగితే గ్రామాన్ని యూనిట్గా తీసుకొని పంటల బీమా పథకం పెట్టి పంటల బీమా కౌలు రైతులకు వర్తింపజేసేలా చేయాలని మా కోరిక. ప్రధానంగా కౌలు రైతులకు పంటల బీమా, ఎరువులపై సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ మాఫీ వంటి పథకాలు తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు భరోసా ఏదైతుందో
అది మొత్తం అదే సర్వరోగ నివారణ అని చెప్పేసి గతంలో ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ ఎత్తేసారు. ఎరువుల సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతులకు ఇచ్చేటువంటి వడ్డీ రుణమాఫీ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఎత్తేసి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎత్తేసి ఒక కేవలం రైతు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా ఆ పథకాలన్నీ ఎత్తేసి ఇది ఒక్క రైతు భరోసా కాకుండా ఆ పథకాలన్నీ కూడా అమలు చేసేదానికోసం ప్రయత్నం చేయాలి. రైతుల అభిప్రాయాలను నోట్ చేసుకున్నారు మంత్రులు. ఎన్ని ఎకరాలున్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న మంత్రి భట్టి విక్రమార్క ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు చెప్పిన అభిప్రాయాల్ని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే పన్నులను తిరిగి ప్రజలకే ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా పథకంలో లోపాలను సరిచేసేందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా ఉండడానికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. పేద రైతుకు, సాగు చేసే అసలైన రైతుకు మాత్రమే న్యాయం జరగాలని, కానీ గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందు ఉంది. అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా. మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 గోడల మధ్య నిర్ణయాలు ఉండవన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చేయూత ఎవరికి అవసరమో తేల్చాల్సింది రైతులే కాబట్టి ఓపెన్ డిబేట్ పెట్టామన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల అభిప్రాయాలపై చర్చించి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలదే కాబట్టి రాష్ట్ర సంపద కూడా రాష్ట్ర ప్రజలకే దక్కేలా చేస్తామన్నారు. నిర్ణయం మేమేమి ప్రీఆక్యుపైడ్ మైండ్ తో ఇక్కడ కూర్చోలేదు. ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు భరోసాపై అభిప్రాయాలు సేకరిస్తున్న కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలను ఓ రిపోర్ట్గా తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు.